ఏ దేనికి? ఏంటి విచిత్రం, ఏంటి విచిత్రం? ఏ కరెంట్ పోయిందని స్టార్ట్ చేసావే నువ్వు ఫ్యాన్ మీద చేయి పెట్టేసరికి కరెంట్ కూడా వచ్చింది ప్రవి. అది చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇలాంటి సీన్స్ అన్ని. లాస్ట్ 2 ఇయర్స్ లో 3 సార్లు. సూపర్. కోవా చేసిన వద్దా అంటున్నా. నా ఇష్టం, అంటే తింటే చేస్తాను, తినకపోతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నా. నా అవతారం చూసి అస్సలు ఏమనుకోవద్దు. ఇంట్లో అందరూ వెళ్ళగారు 5 minutes. నేను స్టార్ట్ చేసేదే నెలకొకసారి ఇలాంటి వీడియో. నువ్వు మళ్ళీ మోటార్లో వేసావంటే ఆ సౌండ్కి నేను అందుకే గ్రైండర్ కూడా ఇంకా స్టార్ట్ చేయలే, మాట్లాడేసాక స్టార్ట్ చేద్దామని. అది లైట్లు, ఈ లైట్లు వేయలేదా? మా ఇంట్లో ఒక 20 లైట్లు ఉన్నాయనుకోండి, అందులో 18 లైట్లు పనిచేయవు, మిగతా 3 లైట్లు పనిచేస్తాయి అనమాట. ఇక్కడ మొత్తం సీలింగ్కి ఎన్ని లైట్లు ఉన్నాయి తెలుసా? అందులో 2 పనిచేస్తున్నాయి. అది ఆ 3 పనిచేస్తున్నాయి అనమాట. సో ఈరోజు అయితే సండే బ్లాగ్ స్టార్ట్ చేసా. ఈరోజు స్పెషల్ ఏంటంటే గారెలు వేద్దామని. నా స్టాండప్ కూడా నాకు ఏంటో కింద పడిపోతుంది ఇది. అది అలా కింద తీగిపోతుంది చూడండి. కింద పెట్టు. సరే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ గారెలు చేస్తున్నా. గారెలు, ఇడ్లీలు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. మటన్ కర్రీ చేస్తున్నాను. నేనైతే మటన్ కర్రీ తిన్నాను. గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ నా ముఖాన్ని పడేస్తారు, గ్రేవీ తింటాను అనమాట. వాళ్ళిద్దరే చూడండి అక్కడ. మీకు వెనకాతల దీంట్లో కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. సో ఈరోజు నేను స్పెషల్గా కోవా చేద్దాం అనుకుంటున్నాను. సడన్గా కోవా ఎందుకంటే అదేంటి ఎక్కడికి రా. సో మిట్టు కూడా నిన్న కమ్యూనిటీలో ఒక ఈవెంట్ ఏదో జరిగింది, సంథింగ్. అది కొంతమంది ప్రమోషన్ కోసం ఈ క్యాంపింగ్ ఏదో చేస్తుంటారు కదా, అంటే వాడు పారిపోయాడు తీసుకురావడానికి. సో వాడికి ప్రైజ్ వచ్చింది అనమాట. ఫస్ట్ ప్రైజ్ ఏంటి ఇచ్చారంటే, ఫస్ట్ ప్రైజ్ మరి ఏం ప్రైజ్ వచ్చింది చూడ చెప్పలేదు. పార్టిసిపేషన్. సో మిట్టుగాడికి వచ్చేసి వాళ్ళు ఇచ్చింది అయితే 2 పాల ప్యాకెట్లు ఇచ్చారు. ఇది లైక్ అక్షయ కల్ప ఆర్గానిక్ అట. సో ఈ 2 ప్రమోషన్ అస్సలు ఏం కాదు ఇది. సో ఇది కౌస్ మిల్క్ అని చెప్పి, ఇది కౌస్ మిల్క్తో కోవా అవుతుందా? అవుతుంది. సో వాళ్ళు ఈ కోకోనట్ చూపించు, ఈ కోకోనట్ ఆయిల్ ఒకటి, బుజ్జిగుంది కదా, అండ్ ఆల్సో ఇవి ఒక ప్యాక్లో పెట్టించారనమాట. సో 2 పాల ప్యాకెట్లు అంటే మేము టీలు కాఫీలు పెద్దగా తాగం కదా, ఏం చేసుకుంటాంలే అని చెప్పి ఈరోజు కోవా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే కోవా షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అస్సలు చెయ్యను. సో వీళ్ళు తింటానంటే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా పాలు. పెరుగు తోడు పెట్టేద్దామన్నా సరే పెరుగు కూడా పెద్దగా తినరు ఇంట్లో. నేనే మజ్జిగ తిప్పుకొని తాగాలి తప్ప పెరుగు కూడా పెద్దగా తినరు. బిర్యానీస్లోకి రైతా లాగా ఏమైనా చేయాలి, అంతేగాని అంత దీనిగా ఎవరు తినరు అనమాట. అందువల్ల పాలకోవా చేద్దామని. అండ్ ఈ కోకోనట్ ఆయిల్ అయితే వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళు హనీ ఇచ్చారట. హనీ ఇస్తే మిట్టు కూడా ఏం చెప్పాడు తెలుసు? మిట్టు ఆన్యసంది ఫోటో ఫ్రేమ్ తీసుకురా. వాడు మొన్న నుంచి అంటున్నాడు రవి చూపించని. సో వాడు ఈ మధ్య డ్రాయింగ్స్ ఎంత బాగా వేస్తున్నాడు తెలుసా? నిన్న డ్రాయింగ్స్ పోలే ఏదో ఒకటి ఎంగేజ్, ఫోన్ టీవీ కాకుండా ఏదో ఒకటి ఎంగేజ్. ఇదిగో అనేసం బొమ్మ వేసాడు, ఎంత బాగా వచ్చింది తెలుసా? ప్రాక్టీస్ చేస్తూ అసలు యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాడు అనమాట. సో యూట్యూబ్ మంచికి ఇది అవుతుంది, చెడుకి ఇది అవుతుంది అన్న దాని మీద మాకు యూట్యూబ్ బాగా హెల్ప్ అవుతుంది, నాకు కానీ పెట్టగాడు కానీ. సో ఇది నేను అమెజాన్లో తెచ్చిన ఫ్రేమ్స్. సో ఇలా వాడే పెట్టుకున్నాడు ఫ్రేమ్స్. రిమూవ్ చేసేయచ్చు. ఇలాంటిది ఒక బుక్ ఉంది, బుక్లో అన్నీ వేసాడు అనమాట. నేను తర్వాత చూపిస్తాను. అది కోకోనట్ ఆయిల్ వచ్చి హనీ ఇస్తే మా మమ్మీకి జుట్టు ఊడిపోతుంది, నాకు సో హనీ ఉంది కదా, మా మమ్మీకి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, అందువల్ల కోకోనట్ ఆయిల్ ఇవ్వండి అని కోకోనట్ ఆయిల్ అడిగి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి, నువ్వే రాసుకో ఇంకెవ్వరికి ఇవ్వకు, ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఒకసారి అని చెప్పేసి మరీ చెప్పాడనమాట. సో వాడికి ఆలోచన రావడం చాలా గ్రేట్. సో మన జుట్టు గురించి మిట్టుగాడికి ఇంకా తెలియదు, ఎన్ని రాసినా సరే ఇలాగే ఉంటుంది.
సో ఈరోజు అయితే స్పెషల్ షాంపూస్ మానేస్తే షాంపూ షాంపూస్ లో కెమికల్స్ ఉండవా? వారానికి 4 సార్లు రాస్తాడు షాంపూ. అది ఈరోజు స్పెషల్ అయితే అది. అండ్ ఈరోజు ఇప్పటివరకు కరెంట్ పోయింది, అందులో ఈ పాటికి చక్కగా గారెలు వేసుకొని తినేసేవాళ్ళం. అండ్ ఈరోజు డీమార్ట్కి వెళ్ళే ప్లాన్ ఉంది. డీమార్ట్కి కొంచెం గ్రాసరీస్ అండ్ కొన్ని స్నాక్స్, మిట్టుగడ్. ఇప్పుడు ఒక వీక్లో మేము అనకాపల్లి వెళ్తున్నాం మిట్టుగడ్ హాస్టల్లో జాయిన్ చేయడానికి మళ్ళీ. సో అప్పటికి స్టేషనరీ ఏమైనా ఆఫర్స్లో ఉంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి డీమార్ట్లో ఏమైనా స్టేషనరీ ఆఫర్స్లో ఏమైనా పెడతారేమో చూడాలి. ఆఫర్స్ పెట్టచ్చని నేను మొన్న అన్నాను. మిట్టు కూడా అన్నాడు అనమాట ఆఫర్స్లో పెడతారంటే. నేను అన్నాను స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆఫర్స్ ఇప్పుడు బెటరు, ఒక 2-3 మంత్స్ తర్వాత పెడతారు, ఇప్పుడు కంపల్సరీ కొడుకుంటారు కాబట్టి ఆఫర్స్ పెట్టరా అని అన్నాను అనమాట. సో ఏమైనా డీమార్ట్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోతుంది. డీమార్ట్కి వెళ్ళి కూడా నువ్వు కనిపించట్లేదు, నేను వెనకాల మిర్రర్ పెట్టాను అనుకోని యాషాలన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అది సో ఇప్పుడు మటన్ కర్రీ చూసేద్దాం. అండ్ ఆల్సో పాలకోవా కూడా షుగర్ కదా అని ఆలోచిస్తున్నా. బెల్లం వేసి అయితే మనం చేసుకోలేము, సో షుగర్ కదా అని ఆలోచిస్తున్నాను. బట్ ఈ 2 ప్యాకెట్లు ఏం చేసుకోగలం, మేము పాలు అవి పెద్దగా తాగం కాబట్టి. సో చూద్దాం ఏం ప్రిపేర్ అవుతుందో దాన్ని బట్టి. చేసింది ఎలాగో మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి. సో అది మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. కోవా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని యూట్యూబ్లో మిల్క్ స్వీట్స్ అన్నీ కూడా కొట్టాను, బట్ ఏది కూడా చేయలేదు. పాలు శుభ్రంగా మరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో అది తోడు పెట్టేయడం ఏదో చేస్తాను. అసలు కోవా చేయబుద్ది అవ్వలేదు సీరియస్లీ. నేనైతే అస్సలు స్వీట్ తినట్లేదు ఈ మధ్య, మీకు తెలిసిందే కదా. స్వీట్ ఎంత తినాలనిపించినా నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను, ఎందుకంటే మెయిన్ షుగర్ స్వీట్స్ అనమాట. తినాలనిపించినా సరే ప్రవీణ్ బెల్లం అరిసెలు, మళ్ళీ ఈ మూరి ఉండలు కానీ మొన్న మమ్మీ పంపించింది కదా మూరి ఉండలు, పప్పు ఉండలు, ఇవన్నీ అవి తింటాను తప్ప, అది కూడా బెల్లంవి మాత్రమే. అసలు షుగర్ అసలు ముట్టుకోను అనమాట నేను. కాఫీ టీస్లో కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ, అది కూడా ఎప్పుడో ఒకసారి నాకు పాలు ఏమైనా మిగిలిపోయినా అలా టీ కాఫీ చేసుకుంటాను తప్ప టీ కాఫీ కూడా నేను అసలు పెద్దగా తాగను. సో అందువల్ల నేను అసలు చేద్దాం అనుకున్నాను. వీళ్ళిద్దరూ కొంచెం ఇష్టంగా తింటానంటే చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మొన్నే కదా సేమియా చేసినప్పుడు కూడా మొత్తం పంచదార వేసాను కదా అని ఇంకా నేను అసలు ఎందుకో మైండ్ అసలు సపోర్ట్ చేయలేదు. అంత షుగర్ వేసి ఇప్పుడు కోవా చేసుకుని తినాల్సిన అవసరం ఏంటి, అది ఫ్యాటే కదా, మిట్టుగడికి కూడా ఇంకా ఫ్యాట్ కదా అని చెప్పి ఇంక నేను చేయబుద్ది అవ్వలేదు అనమాట. సో దాని బదులు ఆ పాలు ఏదో కొంచెం తోడు పెట్టేసి వాడికి ఏదో పాలు తాగిన ఎఫెక్ట్ వేరే ఉంటుంది, కోవా తినే ఎఫెక్ట్ వేరే ఉంటుంది కదా షుగర్ కన్సెప్షన్, అందువల్ల చేయలేదు. ఆ తర్వాత ఇక్కడైతే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నా. మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తే ఈ లోపు నేను గారెలు ఫస్ట్ అయితే ఇడ్లీ రుబ్బు ప్రిపేర్ చేసేసాను, దాని తర్వాత గారెల రుబ్బు అనమాట. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక నేను ఈరోజు వాకింగ్కి వెళ్ళబుద్ది అవ్వలేదు. దట్టు వర్షం చిన్న చినుకులు పడుతున్నాయి, అందువల్ల వాకింగ్కి వెళ్ళలేదు. నార్మల్గా అయితే 4 o'clockకి లేచి ఇన్ కేస్ నాకు మెలకు వస్తే వాకింగ్ కంపల్సరీ వెళ్తా. కొంచెం మంచి సాంగ్స్ పెట్టుకొని వాకింగ్కి వెళ్తాను. అండ్ ఈ రోజైతే అసలు వెళ్ళబుద్ది అవ్వలేదు, వర్షం కూడా పడుతుంది కదా అని చెప్పి. అది దాని తర్వాత మటన్ కర్రీ అయితే సింపుల్గా చేసేసా. అది కూడా ఎలా అంటే జస్ట్ అదేంటి ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకొని ఆల్రెడీ నేను మటన్ కొంచెం ఉప్పు కారం వేసేసి కలిపేసి ఉంచేసాను ప్రవీణ్ తీసుకొచ్చిన వెంటనే, మ్యారినేట్ అవుతుంది కదా అని చెప్పి. అది కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అండ్ కొంచెం టొమాటోస్ అవి కొంచెం ఎక్కువ వేసుకున్నాను గ్రేవీ కొంచెం ఎక్కువ రావడానికి. ఆ తర్వాత కొంచెం పెరుగు వేసి ఇంకా పెట్టేశాను అనమాట, కుక్కర్ పెట్టేసా. కొంచెం అంటే కొన్ని విలేజ్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా చేసుకున్నా. పెరుగు వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కదా, మటన్ తొందరగా ఉడకదు కాబట్టి. మటన్ నేను వండడం కూడా చాలా తక్కువ, మ్యాక్సిమం చికెనే ఉంటుంది, చికెన్ ప్రాన్స్ అవి ఉంటాయి అన్నమాట. సో అది. అండ్ ఫస్ట్ అయితే కర్రీ అయిపోతే దాని తర్వాత గారెలు వేడివేడిగా తినచ్చు కదా అని చెప్పి, నాకైతే వేడి ఏదైనా అన్నం కానీ ఏదైనా ఏది కానీ వేడికి ఏదైనా తినడం అంటే చాలా ఇష్టం. ప్రవీణ్ మిట్టంటే చల్లగా తింటారు అనమాట. సో ఎవరి అలవాట్లు వాళ్ళవి. సో అదనమాట. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం చాలాసేపు మగ్గించాను నేను. ఆ మటన్లోంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 6 to 7 విజిల్స్ పెట్టించుకున్నా. లో ఫ్లేమ్ మీద కొన్ని విజిల్స్, హై ఫ్లేమ్ మీద కొన్ని విజిల్స్ పెట్టించాను. ఆ తర్వాత ఇంక గారెలు వేసేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఓటీటీలో నేను కొన్ని మూవీస్ చూస్తాం కదా, నేను అప్పుడప్పుడు ఏమైనా మూవీస్ చూస్తే నేను మీకు ఇలా వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెడతారు కదా,
లైక్ ఈ సినిమా తెలుగులో ఉంది చూడండి అని చెప్పి నాకు చాలా సజెషన్స్ వస్తాయన్నమాట అలాగా. సో నెట్ఫ్లిక్స్లోని వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్, కొరియన్ సిరీస్ ఉంటుంది, మీకు తెలుగులో కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సీజన్స్ ఉంటుంది అండ్ ఎపిసోడ్స్ ఒక 8కి పైన ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంచి ఓరియంటెడ్ లవ్ స్టోరీ ప్లస్ మొత్తం లైఫ్లో మనకి ఏదైతే అవేంటి స్ట్రగుల్స్ వస్తాయో అవి ఎలా అయితే ఫేస్ చేస్తామో ఇవన్నీ కూడా కలిపి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు కనుక నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మీకు కనుక ఉంటే. చాలా అంటే కొరియన్ సిరీస్ అదొక డిఫరెంట్గా ఉంటాయి. దట్టు తెలుగు డబ్బింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని వాయిస్లు కొంచెం వెటకారంగా ఉంటాయి కానీ బాగుంటుంది అనమాట. మెయిన్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో. నేను ఎలా అంటే ప్రవీణ్ అసలు కొరియన్ సిరీస్ చూడరు, నేను బలవంతం పెట్టి ఒక్క ఎపిసోడ్ చూపించాను అంతే. ఇంక ప్రవీణ్ దానికి ఎడిక్ట్ అయిపోయి మొత్తం సిరీస్ అంతా చూస్తున్నారనమాట. సో అదైతే నాకు ప్రస్తుతానికి బాగా నచ్చింది. అండ్ ఆల్సో రీసెంట్గా మోహన్ లాల్ గారిది ఒక మూవీ రిలీజ్ అయింది కదా, సో అది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అది డిస్నీ హాట్స్టార్లోనూ తండూరం మూవీ చూసా, అది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అంటే కొంచెం రివెంజ్ టైప్ మూవీ అనమాట, ట్విస్ట్లు అయ్యి అంతా బాగానే ఉంది. దాని తర్వాత ఒక హారర్ మూవీ కూడా ఏదో చూశాను, అది కూడా బాగానే ఉంది, అది గుర్తులేదు దాని పేరు అది. బట్ వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్ అనేది మాత్రం అద్దరిపోయింది సిరీస్, కంపల్సరీగా చూడండి. ఇంకొక సిరీస్ కూడా చాలా బాగుంటుంది, అది మర్చిపోయాను. మళ్ళీను లైఫ్ టర్న్స్ బ్యాక్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదేంటంటే మీరు అంటే పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు రోజు మళ్ళీ టీనేజర్స్లోకి బ్యాక్ టైమింగ్కి వెళ్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా చూడండి. ఇన్ కేస్ నెట్ఫ్లిక్స్లోనే ఇది కూడా అది. అండ్ స్క్విడ్ గేమ్ కూడా జూన్ 17 ఎప్పుడు రిలీజ్ అవుతుందట. స్క్విడ్ గేమ్ సిరీస్ కూడా మేము బాగా చేస్తాను, నేను మిట్టుగాడు. సో అవి ఈ రోజైతే నేను చూసినవి కొంచెం సజెషన్స్ అనమాట. మలయాళీ తమిళ మూవీస్ కూడా చాలా బాగుంటాయి, తెలుగు డబ్బింగ్ అయితే తమిళ మూవీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హిందీ నేర్చుకోవడం ఫ్లూయెంట్గా మూవీస్ సీరియల్స్ చూసి నేర్చుకున్నాను. బట్ తమిళ్ అలా నేర్చుకోలేకపోతాను అనమాట. తమిళ్ ఎప్పటి నుంచో నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్, కాకపోతే తమిళ్ అలా మూవీస్ సిరీస్ చూసి నేర్చుకోలేకపోతున్నాను, అదేంటో మరి. నేను మేబీ ఆ దృష్టి పెట్టట్లేదో ఏంటో. నేనైతే హిందీ 10th క్లాస్ నుంచి నేర్చుకున్నాను, బట్ అప్పుడు ఇప్పుడు బ్రెయిన్ ఒకలా ఉండదు కదా. సో ఇప్పుడు చదువుకోమంటే మనం చదువుకోలేము కదా సడన్గా, అలా అనమాట. సో ఇదంతా మాటలన్నీ అయిపోయిన తర్వాత మటన్ కర్రీ అయిపోయింది. ఆల్మోస్ట్ 7 విజిల్స్ పెట్టించిన తర్వాత నేను అది నాకు ఎందుకో మటన్ గ్రేవీ తింటాను కానీ అస్సలు మటన్ పీస్ తిన్ను, నాకు అస్సలు నచ్చదు అనమాట మటన్. ఇది మటన్ లవర్స్కి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ మాట. నాకు మటన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. కీమా తింటా, మటన్ కీమా మళ్ళీ అది ఇది ఒకటే కదక్క అని అడుగుతారు మీరు. మిట్టుగాడు డెలివరీ అయినప్పుడు నాకు మటన్ కీమా మనకి పశ్చిమ భోజనం పెడతారు కదా, అప్పుడు అలవాటు అయింది. అప్పటి వరకు అది కూడా తినేదాన్ని కాదు అసలు. సో ఇలాగ కొంచెం నైఫ్తో కట్ చేసి చూస్తున్నా ఉడికిందా లేదా అని చెప్పి. సో కొన్ని ముదరవు అయితే ఉడకవు కదా, అది చికెన్ అది ఎలా పడితే అలా చేసేయచ్చు, బట్ మటన్కి ఒక లెక్క ఉంటుంది అనమాట. అండ్ మటన్ బ్రాత్ కూడా చాలా బాగుంటుంది, అది చాలా స్ట్రెంత్ అనమాట మటన్ బ్రాత్ కూడా. ఇప్పుడు మనకి రెస్టారెంట్స్లో వాటిలో ఇస్తారు కదా, అదేంటి మందీస్లో వాటిల్లో షోర్బా ఇస్తారు కదా, మటన్ షోర్బా, అది కూడా చాలా బాగుంటుంది. అవన్నీ తింటాను, తాగుతాను కానీ పీస్ మాత్రం తిన్నా. సో అది. అండ్ గారెలు అయితే వేసేసుకుంటున్నా. మిట్టు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంక ఈరోజు నేను అన్నం వండలేదు తెలుసా. నైట్ వేడిగా అన్నం వండి కొంచెం అన్నం వండి కొంచెం చపాతీ అలా తీసుకున్నాం అంతే. ఇంకా అసలు అన్నం మధ్యాహ్నం అయితే ఇంత గారెలు హెవీగా, గారెలు కూడా ఎక్కువ అని అనుకోవద్దు, మా నైబర్స్కి ఇస్తానమాట నేను, అందువల్ల అని వేసుకున్నాను. నేను నార్మల్గా అయితే మిట్టు కూడా కొంచెం ఎక్కువ తింటాడు అనమాట, గారెలు అయితే కొంచెం ఇష్టంగా తింటాడు. దట్టు ఈవినింగ్ కూడా ఏదైనా అల్లం పచ్చడితో కానీ అలాగని తింటాము, అందువల్ల అలా వేసుకున్నాను. అంటే ఒక గ్లాసున్నర పప్పు నానబెట్టాను అనమాట. ఎప్పుడు గ్లాస్ నానబెడతా, మిగిలిన లాస్ట్ టైం సరిపోలేదు, అందువల్ల ఇంకే మిగిలినా పర్వాలేదులే ఎవరికైనా ఇచ్చేయచ్చులే అనే కాన్సెప్ట్లోని వేసుకున్నాను అనమాట ఇలాగా. సో ఈరోజు అయితే సండే స్పెషల్ గారెలు విత్ మటన్ కర్రీ. నాకైతే ఇంక ముక్కలే లేవు, ఓన్లీ గ్రేవీయే. నేను తినేది 2 గారెలు తింటాను. స్వీట్ గారెలు వేద్దాం అనుకున్నా, మళ్ళీ షుగర్ కన్సెప్షన్ అవుతుందని స్వీట్ గారెలు వేసుకోలే. బెల్లం గారెలు అంత ఇష్టంగా తినరు, పంచదార గారెలే తింటారు, అది. అండ్ ఇదంతా అయిపోయింది. ఆల్మోస్ట్ అలా నించొని అలా వేసేసుకున్నా నెమ్మదిగా. అండ్ ఇది నా ప్లేట్ అయితే, వాళ్ళు కింద కూర్చొని వాళ్ళు తింటున్నారు. నేను అట్రైటిస్ మీద కింద కూర్చుంటే తొందరగా లేవలేకపోతున్నాను, అందుకే నేను ఇప్పుడు భోజనం అయినా ఏదైనా సోఫాలో కూర్చొని తింటాను. పాపం వాళ్ళు కింద కూర్చొని ఫస్ట్ నుంచి అలవాటైనా ఇంకా ఈ మధ్య అయితే అలా కూర్చోలేకపోతున్నా. దాని తర్వాత ఈ టాప్ గుర్తుందా,
ఒక 4-5 సంవత్సరాల ముందు టాప్. కొన్ని బట్టలు మనం ఎంత లూజ్ అయినా ఎంత చిరిగిపోయే పరిస్థితి చూడు, ఇది పీకిపోయింది కూడా నెక్క దగ్గర, కొన్ని వదలం కదా, అలాంటి వాటిల్లో ఇది ఒక టాప్ అనమాట. నాకు బాగా నచ్చుతుంది, అమెజాన్లో కొన్నాను. ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, నేను లింక్ పెట్టిన వేస్టే. సో అది తర్వాత డీమార్ట్కి వచ్చాం. డీమార్ట్కి వచ్చిన తర్వాత మిట్టుగాడు అంట నా ఫేస్ చూస్తే మా అమ్మ నీ గడ్డం మీసాలు వచ్చేస్తున్నాయమ్మా తీయించుకోమని పదే చెప్తున్నాడు. సో సరే డాడీ ఉన్నాయి 2 రోజులు నేను చేయించుకుంటాను. నేను అసలు సెలూన్స్కి వెళ్ళేంత టైం ఉండట్లేదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు సెల్ఫ్ కేర్ మీద ఈ మధ్య. సో వాడు అదే చెప్తున్నాడు, అమ్మ నీకు హెయిర్ వచ్చేసిందమ్మా అది ఇది. నేను ఫేస్ వ్యాక్స్ చేయిస్తానమాట, థ్రెడ్డింగ్ అది, దానికోసం వెళ్ళాలి సెలూన్కి. తర్వాత డీమార్ట్లో ఈరోజు ఆఫర్స్ చూసేద్దాం. చాలా అంటే చాలా ఆఫర్స్ పెట్టారు. ఫన్ ఇట్ స్కూల్ అని చెప్పి చాలా అంటే బుక్స్ కానీ పెన్స్ కానీ మెయిన్ వాటర్ బాటిల్స్ అంబ్రెల్లాస్ అయితే చాలా కలెక్షన్ పెట్టారు. సో కొన్ని అయితే నేను మీకు అండ్ లంచ్ బాక్స్లు అయితే చాలా డిఫరెంట్వి ఉన్నాయి. డిఫరెంట్ అంటే ఇలా చిన్న క్యూట్వి అండ్ మనకి ఇప్పుడు కొత్తగా ప్లే స్కూల్లో జాయిన్ చేసే పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈ బాక్స్ తీసుకున్నాను నేను, ఎందుకంటే మిట్టుగాడికి మేము కేజీలు 1 కేజీ 2 కేజీలు మిక్సర్ ప్యాకెట్లు అలా కొన్ని ఇస్తాం కదా హాస్టల్లో. సో వాడు కేజీతో పొట్లం పట్టుకొని తినలేడు కదా, సో ఆ ప్యాక్లోంచి ఈ బాక్స్లో వేసుకొని తినడానికి అని చెప్పి ఆ చిన్న బాక్స్ ఒకటి తీసుకున్నా. దాని తర్వాత ప్రవీణ్ ఈ బాటిల్ కొంటాను, ఇంత వాటర్ నువ్వు తాగుతావా అని అడుగుతున్నారు. సో నేను వాటర్ కన్సెప్షన్ తక్కువే, మార్నింగే కొంచెం ఎక్కువ తాగుతాను కానీ మార్నింగ్ నైట్ మధ్యలో పెద్దగా తాగను. అండ్ ఆల్సో లంచ్ తిన్న 1/2 అవర్ వరకు వాటర్ తాగకూడదు మనం నార్మల్గా అయితే. సో అది కొంచెం పాటిస్తాను అనమాట. అండ్ దాని తర్వాత లంచ్ బాక్స్లు అవి బాగున్నాయి కలెక్షన్. బట్ ఇప్పుడు మాకు లంచ్ బాక్స్లు వేస్ట్. మిట్టుగాడు హాస్టల్ అండ్ ఆల్సో ప్రవీణ్ కూడా లంచ్ బాక్స్లు అవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అవి ఉన్నాయి కదా. అండ్ ప్రతి సంవత్సరం ఏం చేంజ్ చేస్తాం మనం లంచ్ బాక్స్లో, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వాడతాం కదా. కాకపోతే ఈ ఆఫర్లు ఎల్లో కలర్ ట్యాగ్ ఈ పెట్టేయడం వల్ల మనకు ఆ వెరుతో కొంటామో ఏంటో, ఇంట్లో సామాన్లు పేరుకుపోతాయి అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఆ మధ్య అయితే స్టీల్ లంచ్ బాక్స్లు స్టీల్వి ఇవన్నీ బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాక్స్లు ఇవన్నీ వస్తున్నాయి. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. మెయిన్ ఏంటో ఆ టాక్టిక్స్ బాగా యూజ్ చేస్తారు. ఏదైనా బిజినెస్ అదే కదా, దిస్ ఈజ్ బిజినెస్ అంటారు కదా, ఆ టైప్లో ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మంచిగా పెడతారనమాట, మంచిగా అట్రాక్ట్ అయ్యేలాగా. సో అది ఏ సీజన్లో ఆ ఫ్రూట్ అన్నట్టు అనమాట అది. అండ్ ఇక్కడైతే కొన్ని లంచ్ బాక్స్లలో మిట్టుగాడికి మెయిన్ అది ఉండాలి కదా అని చెప్పి. అండ్ ఇది ఈ బాక్స్ వచ్చేసి కంపార్ట్మెంట్ బాక్స్ అనమాట, అంటే మనం చట్నీలు స్టోర్ చేసుకోవడానికి. ఇలాంటివి నాకు ఎందుకు చాలా వేస్ట్ అనిపిస్తుంది, అంతంత చిన్నవి మనం ఏం పెట్టుకుంటాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఎలా అంటే బటన్స్, మళ్ళీ హుక్స్, ఈ టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అలాంటి బాక్సులు. మనం అంత చిన్నవి ఫ్రిడ్జ్లో పెట్టుకోలేం కదా క్వాంటిటీ అనేది. అండ్ ఇలాంటి బాక్సెస్ చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం నాకు ఇంకా ఇంట్లో డబ్బాలు ఎక్కువైపోయి ఇంకెక్కడ పెట్టుకుంటామని. అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి కాజుకి నేను గ్లాస్ జార్స్లో పెడతాను, అది చేంజ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అవి పాతవి ఏం చేయాలో తెలియట్లేదు నాకు, కొత్తవి కొన్నా సరే. తర్వాత మిట్టుగడ్ హాస్టల్కి సోప్ బాక్స్ ఒకటి తీసుకున్నా. ఇది బాగుంది, క్యారీ చేయడానికి ఒక సూట్ కేస్ లాగా. వీళ్ళు ఏంటంటే ఎవ్రీడే బ్రష్, ఈ సోప్ బాక్స్ ఇవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు వాష్రూమ్లో అలా వదలడం అవ్వదు, ఎందుకంటే కామన్ వాష్రూమ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు పట్టుకెళ్ళాలి, ఈజీగా ఉంటుందని అది తీసుకున్నా. దాని తర్వాత కుక్కర్స్ మీద వాటి మీద కూడా ఆఫర్స్ మంచిగానే ఉన్నాయి. బట్ నాకు అసలు కుక్కర్స్ ఇండస్ వ్యాలీ కుక్కర్సే వాడుతున్నాను నేను. ఇండస్ వ్యాలీ సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో, ప్రమోషన్ మీద వస్తాయి కదా, సో అవే ఉంటున్నాయి కాబట్టి నేను ఇంకా వీటి జోలికి వెళ్ళలేదు ఇంకా. దాని తర్వాత ఇలా కొంచెం స్టేషనరీ ఇవన్నీ కూడా మిట్టుగా యాజ్ యూజువల్గా స్కెచెస్ అవి తీసుకున్నాడు, డ్రాయింగ్స్ అవి వేస్తున్నాడు కదా, సో అందువల్ల స్కెచెస్ అవి బాగా తీసుకున్నాడు. అండ్ ఇలా కొన్ని అట్టలు వాడికి ఆల్రెడీ బుక్స్ ఇచ్చేశారు, మొన్న 15 days వెళ్ళాడు కదా హాస్టల్కి, అప్పుడు బుక్స్ ఇచ్చేశారు వాళ్ళే, అట్టలు అవి వేసేసి వాళ్ళే ఇచ్చారనమాట. సో అందువల్ల ఇంకా అట్టలు కొనే పని లేదు. ఇంకా బాక్స్లు అవన్నీ కూడా రోజు ఇంకా మొత్తం అన్నీ కొన్నాం కాబట్టి ఇంకా బాక్స్లు అవి ఏం చూడలేదు. జస్ట్ మీకోసం మీరు ఆఫర్స్ అవి చూస్తారు కదా అని జస్ట్ అలా చూస్తున్నా అంతే. అండ్ ఇవన్నీ మిట్టుగడు ఎప్పుడో వాడేసాడు, నేను చూపిస్తే నేను ఎప్పుడో వాడేసానమ్మా అని. అండ్ దాని తర్వాత ఈ మధ్య ఎందుకో నాకు సాఫ్ట్ టాయ్స్ కొనుక్కోవాలనిపిస్తుంది. కాకపోతే మా ఇంట్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది మా ఏరియాలో, అందువల్ల కొనుక్కోవట్లేదు. కానీ నేను దట్టు ఎక్కడ పెట్టుకోవాలన్నట్టు ఈ సాఫ్ట్ టాయ్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ షిన్చాన్ టాయ్ ఉంటుందేమో అని ఎత్తుకుతుంటాను ఎక్కువ,
షిన్చాన్కి పిచ్చ ఫ్యాన్ అనమాట నేను. వాడి మాటలు బాగుంటాయి, చాలా క్రేజీగా ఉంటాయి వాడి మాటలు, షిన్చాన్ మాటలు. సో ఎప్పుడు మనకి రోడ్ సైడ్ మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ సైడ్ రోడ్ సైడ్ అమ్ముతారు కదా సాఫ్ట్ టాయ్స్, వాళ్ళని కూడా అడుగుతా అప్పుడప్పుడు షిన్చాన్ టాయ్ ఉందా అని. అండ్ ఇక్కడ కాఫీ కప్స్ అవి చూశాను, కలెక్షన్ అయితే బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత మరీ అంత గ్రేట్గా లేదు. ఇంతకుముందు కాఫీ ఇవి చాలా బాగుండేవి, బిగ్ బజార్ ఉండేటప్పుడు, బిగ్ బజార్ ఇప్పుడు తీసేశారు కదా. సో బిగ్ బజార్లో కాఫీ కప్స్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఈ కప్ నాకు బాగా నచ్చింది, ప్రవీణ్కి సెట్ అవుతుంది ప్రవీణ్ అని చెప్పేసి. అంటే ప్రవీణ్ ఇక్కడ ఏదో డైలాగ్ అంత సినిమా లేదు అనేది డైలాగ్ చేశారు, అందువల్ల నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది. సో నేనేమో యు ఆర్ ది బెస్ట్ అంటే నిజంగానో అది ఇది అని డైలాగ్ చేశారనమాట. సో అదనమాట. దాని తర్వాత ఇంకా అలా కొంచెం అలా చూసాము, పెద్దగా అసలు ఏం తీసుకోవాలి. ఈ మ్యాట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం, హాల్లో కింద కూర్చుంటాం కదా, మ్యాట్ వేసుకుందాం అంటే ఇది ప్రవీణ్ ఇలా తీసేసరికి మొత్తం అన్నీ కిందన పడిపోతాయి, పాపం మిట్టు కూడా అలా పట్టుకున్నాడు. సో ఇది కాస్ట్ 899 ఎంతో ఉంది, నేను ప్రైస్ చూపిస్తాను అండి. ఇది బాగా చిన్నపిల్లలు అంటే పాకే పిల్లలు ఉంటారు కదా, లైక్ ఇన్ఫాంట్స్, వాళ్ళకి బాగుంటుంది. మనం కూడా కిందన వేసుకొని కూర్చోచ్చు, కానీ దీని బదులు ఇంత ప్రైస్ పెట్టి కొనే బదులు కిందన ఒక చాప, బ్యాంబూ చాప ఉంటుంది కదా, చాప వేసుకోవచ్చు అన్నట్టుగా. ఇది ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ అనమాట. బాగుంది, మెత్తగా ఉంది, బాగుంది. చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది. బట్ ఇంకా మిట్టుగాడు అంత చిన్నపిల్లడు కాదు, అండ్ దట్టు వాడు ఇప్పుడు హాస్టల్ కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా అది మీద ఇన్వెస్ట్ చేయలేదు. నార్మల్గా అయితే చాప అది వేసుకొని కిందన కూర్చుంటాం అనమాట ఎక్కువ. భోజనం కూడా చెప్పాను కదా ఇందాక, భోజనం కూడా మ్యాక్సిమం కిందనే. అండ్ డీమార్ట్లో బెడ్షీట్ కలెక్షన్ చాలా బాగుంటుంది, ఎంత ఎక్కువ రేటు పడితే అన్ని రోజులు వస్తుంది అనమాట బెడ్షీట్. ఇంతకుముందు నేను ఏం చేసేదానంటే హైదరాబాద్ వచ్చే కొత్తల్లో డీమార్ట్ వెళ్ళే కొత్తల్లో తక్కువ ప్రైస్ ఉన్నవి కొనేసేదాన్ని. అవి ఏంటంటే కన్నాలు పడిపోయి ఇవి అయిపోయేవి. అండ్ ఈ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి, ఇవి వచ్చేసి ప్రైస్ 599 ఎంతో ఉన్నాయి. సో ఇవైతే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. కాకపోతే ఇంక బెడ్షీట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, ఇంకా తీసుకోలేదు. బెడ్షీట్స్ నాకు బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట, ఎందుకంటే రూమ్ అట్టైర్ మొత్తం ఆ బెడ్షీట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా, అందుకని. సో ఇవే అనమాట ఈరోజు వీడియో, ఇవే ఇంకా ఆఫర్స్. ఇంకా నేను అంతకు మించి వీడియో తీయలేదు, ఇంకా చాలా రష్ ఉందనమాట డీమార్ట్ అంతా కూడా. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తాను, రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.